వేగిపోయాయండి. ఇందులోనికి కరివేపాకు ఒక 10 రెబ్బలండి. ఫ్రెష్ ఇది లేకపోయినా మనం తీసుకున్న కరివేపాకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం మర్చిపోతుంటాము. దాన్ని తీసుకొని ఇందులోకి వాడుకుంటే చాలా బాగుండిద్దండి. చక్కగా కారపొడి రెడీ అయిపోయింది. ఇది ఉట్టిగా అన్నంలో వేసుకొని తినడానికి కూడా చాలా టేస్ట్ వచ్చిద్దండి. కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా తినచ్చు. ఈ కరివేపాకు జీలకర్ర ఉండటం వలన నువ్వుల వల్ల మంచి స్మెల్ వస్తుందండి. వేస్తూ ఉంటే మంచి లైట్గా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ కాకరకాయలని ఇలా కడిగేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇటు తీసేసుకొని సన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా తరిగి తీసుకున్న ఈ కాకరకాయలోనికి 1 స్పూను ఉప్పు వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని